హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆనియన్ మసాలా రైస్ అండి. 10 to 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ రైస్ వచ్చేసి మనకి లంచ్ బాక్స్కైనా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా చాలా సింపుల్ ప్రాసెస్ అని చెప్పచ్చు అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అనమాట. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలన్నమాట. మనము స్టవ్ మీద బాండీ పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, జీడిపప్పు పలుకులు 6-7 వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఆనియన్స్ మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. కారం మీకు వద్దనుకుంటే ఆప్షనల్ అనమాట. మిరియాల పొడి అయితే ఇష్టమైతే మాత్రం యాడ్ చేసుకోండి. ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా అండి, పెరుగు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడు అంతవరకు మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలండి. రైస్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ అనేది పిల్లలు కూడా ఖాళీ చేసుకొని వస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది రైస్ అయితే. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది స్కిప్ అయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోద్ది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.